హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానన్నమాట. ఈరోజు మంచి గుమ్మడికాయతో హల్వా చేస్తున్నానన్నమాట నేను. మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే తెలీదు. నేనైతే ఇప్పటి వరకు చేయలేదన్నమాట. దీన్ని పొట్టు తీయాలి. చాలా హార్డ్గా ఉందండి ఈ పొట్టు మాత్రం అసలుకి రాలేదు. చాలా ట్రై చేశాక వచ్చిందనమాట. ఎలాగో కష్టపడి తీసేసాను. తీసిన తర్వాత దీన్ని మనం తురుముకోవాలండి. సన్నగా అంటే సన్నగా, కొంచెం లావు లేకుండా సన్నదానితో తురుముకోవాలి. తురిమిన తర్వాత బాణీలో నెయ్యి పోయాలన్నమాట. నెయ్యి పోసిన తర్వాత ఈ తురుము ఉంటుంది కదా, గుమ్మడికాయ తురుము, ఆ తురుము అందులో వేసేయాలన్నమాట. వేసి దాన్ని చక్కగా ఎర్రగా వేయించాలన్నమాట. మనం అది ఊరికే తిప్పుతూనే ఉండాలన్నమాట. మనం తిప్పుతా వేయించాలన్నమాట. లేదంటే మనకు అసలు ఆ పచ్చి వాసన ఉండి అసలు తినబుద్ధి కాదనమాట. నేను అందుకే కొంచెం లేట్ అయినా సరే తిప్పుతా ఉన్నానన్నమాట. ఏగుతూ ఉంది, కొంచెం లేట్ పడుతుంది. మీరు మాత్రం ఓపిక చేసుకోండి. కొంచెం ఓపిక చేసుకొని ఎలాగోలాగా తిప్పుతూ ఉండండి. తిప్పిన తర్వాత దీంట్లో ఒక గ్లాసు పాలు పోయండి. పాలు పోసిన తర్వాత ఏ పాలైనా పర్లేదు, ప్యాకెట్ పాలైనా పర్లేదు, గేదె పాలైనా పర్లేదు. పోసిన తర్వాత ఆ పాలు ఆవిరయ్యే వరకు కూడా తిప్పుతూనే ఉండండి అనమాట. ఆ తర్వాత పంచదార ఒక గ్లాసున్నర పడుతుంది అనమాట. అలా పోసి దాన్ని మనం వేసిన నెయ్యి ఉంటుంది కదా, అది పైకి వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలన్నమాట. అయిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పులు అవి వేయండి. తర్వాత ఇలా గార్నిష్ చేయండి. నేను అన్నీ వేసాను అన్నమాట. మళ్ళీ పైన నెయ్యి కూడా పెట్టాను. హల్వా రెడీ అయిపోయిందండి. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీరు కూడా ఎప్పుడన్నా కొనుక్కొచ్చి పిల్లలకు తయారు చేసి పెట్టండి. ఇలా చేసి పెడుతుంటే అలవాటు అవుతుంది అనమాట. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.